IUPAC. సో హౌ టు గివ్ IUPAC నేమ్స్. ఈ క్లాస్లో మనం IUPAC నేమ్స్ ఎలా ఇవ్వాలి అనేది బేసిక్స్ నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ అబ్రివేషన్ ఆఫ్ IUPAC? ఫుల్ ఫామ్ ఆఫ్ IUPAC ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సిస్టమాటిక్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఆర్గానిక్ మాలిక్యూల్కి ఒక సిస్టమాటిక్గా ప్రాపర్ నేమ్ ఇవ్వడానికి IUPAC రూల్స్ ఫాలో అవుతాం. సో వీ హ్యావ్ టు ఫాలో IUPAC రూల్స్. కంపల్సరీ ఫాలోస్ రూల్స్ IUPAC. సో ఎలా ఇవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IUPAC అంటే మిక్చర్ ఆఫ్ 5 వర్డ్స్. ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. ప్రిఫిక్స్కి ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్. సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ఏంటి 5 వర్డ్స్ అంటే? ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ఫస్ట్ వన్ ప్రైమరీ ప్రిఫిక్స్. It tells about presence of cyclic ring in case కాంపౌండ్ సైక్లిక్ ఫామ్లో ఉంటే. సో ఇక్కడ ఏముంటుంది? సైక్లో. ఒక కాంపౌండ్ అనేది సైక్లిక్ ఫామ్లో ఉంటే స్టార్టింగ్లో సైక్లో అనేది మెన్షన్ చేయాలి. సైక్లో. ఇక్కడ చూడండి, బ్యూటేన్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సైక్లోబ్యూటేన్, సైక్లోప్రొపేన్, సైక్లో. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైక్లో. స్టార్టింగ్లో సైక్లో ఇవ్వాలి. ఇది సైక్లిక్ ఫామ్ కాంపౌండ్స్కి మాత్రమే. ప్రైమరీ ప్రిఫిక్స్ నాట్ యూజ్డ్ ఫర్ స్ట్రైట్ చైన్. స్ట్రైట్ చైన్ ఉంటే మనం సైక్లో మెన్షన్ చేయని అవసరం లేదు కదా. సో సైక్లో ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే సైక్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, సైక్లిక్ రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, స్ట్రైట్ చైన్ గురించి కాదు. దీనికి అవసరం లేదు కదా సైక్లో మెన్షన్ చేయడం. సో ప్రైమరీ ప్రిఫిక్స్ నాట్ యూజ్డ్ ఫర్ స్ట్రైట్ చైన్. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్. ఇట్ టెల్స్ అబౌట్ సబ్స్టిట్యూషన్. కాంపౌండ్స్లో సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సో మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఇంకా ఉన్నాయి. ఒక పేపర్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2-మిథైల్ బ్యూటేన్ అని ఉంది. 2-మిథైల్ బ్యూటేన్లో ఇక్కడ చూడండి 2-మిథైల్ 1 2 3 4. ఇక్కడ సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది. ఇది అనేది సెకండరీ ప్రిఫిక్స్. 2-మిథైల్ అనేది సెకండరీ ప్రిఫిక్స్. సో ఒకవేళ సైక్లిక్ ఫామ్ అయింది అనుకోండి, సైక్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ తర్వాత సెకండరీ ప్రిఫిక్స్. అక్కడ సబ్స్టిట్యూషన్స్ ఉంటే నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అనేవి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రూట్ వర్డ్. ఇట్ టెల్స్ అబౌట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ పేరెంట్ చైన్. సో పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే రూట్ వర్డ్. సో 1 కార్బన్ ఉంటే మీథ్, 2 కార్బన్స్ ఈథ్, 3 కార్బన్స్ ప్రో, 4 కార్బన్స్ బ్యూట్, 5 పెన్, 6 హెగ్, 7 హెప్ట్, 8 ఆక్ట్, 9 కార్బన్స్ నాన్, 10 కార్బన్స్ డెక్. ఇలా చాలా ఉన్నాయి. సో మనకు 10 వరకు. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. ఇట్ టెల్స్ అబౌట్ సాచురేషన్ అండ్ అన్సాచురేషన్ బిట్వీన్ 2 అడ్జసెంట్ కార్బన్ యాటమ్స్. సో అడ్జసెంట్లో లైక్ ఇలా ఉన్నప్పుడు, ఒక కాంపౌండ్ ఏదైనా ఉన్నప్పుడు అడ్జసెంట్ ఇలా ఇక్కడ ఉండేది సింగిల్ బాండ్, ఇక్కడ ఉండేది డబుల్ బాండ్. సాచురేషన్ అంటే సింగిల్ బాండ్స్, అన్సాచురేషన్ అంటే డబుల్ బాండ్స్. సో ఇలా సాచురేషన్ అన్సాచురేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రైమరీ సఫిక్స్. మనం మాట్లాడేది సఫిక్స్ గురించి. సో చూడండి, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, ఎయిన్, జస్ట్ ఎయిన్, ఈ లేదు. సి డబుల్ బాండ్ సి, ఇన్, సి త్రిబుల్ బాండ్ సి, ఐన్. ఇక్కడ ఈ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే అది సెకండరీ సఫిక్స్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఇట్ టెల్స్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్. సో మనం ఫంక్షనల్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ప్రైమరీ ప్రిఫిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైమరీ సెకండరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ప్రైమరీ అంటే ఏంటి? సైక్లిక్ ఉంటే సైక్లో మెన్షన్ చేయాలి. ప్రైమరీ
సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూషన్స్ ఉంటే సబ్స్టిట్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది సెకండరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ మీన్స్ సాచురేషన్ అన్సాచురేషన్, దట్ మీన్స్ సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్, ఇట్ టెల్స్ అబౌట్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్. సో అక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా మెన్షన్ చేయాలి. సపోజ్ మనం ఏం మాట్లాడినాం ఇక్కడ సిసి సింగిల్ బాండ్ అంటే జస్ట్ ఏన్. ఒకవేళ అక్కడ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ ఉన్నాయంటే ఏన్ ఈ మెన్షన్ చేయాలి అక్కడ ఇలా. ఇఫ్ సపోజ్ ఆల్కహాల్ ఉంటే ఓల్, లైక్ మిథనాల్, ఇథనాల్, ప్రొపనాల్ అలా. ఆల్డిహైడ్ ఉంటే ఆల్, మిథనాల్, ఇక్కడ ఓల్ ఉంది, ఆల్డిహైడ్ అయితే మిథనాల్. కీటోన్ అయితే మిథనోన్, ఇథనోన్. సో దట్స్ ఇట్. సో ఈ రకంగా ఐయుప్యాక్ నేమ్ ఇవ్వడానికి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.